హాయ్ అండి. ఈ రోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే 9:30 అయితే అవుతుంది. టైం మా వారు అయితే ఇప్పుడు వచ్చారు. ఈ రోజు అయితే మిల్లెట్స్ మామూలుగా నేను అల్లము అట్లాంటివి వేసి చేస్తూ ఉంటాను కదా, కొత్తిమీర అల్లం వేసి. ఈ రోజు ఏం చేశానంటే రాగి పిండి కలిపాను అన్నమాట. మిల్లెట్స్ లో రాగి పిండి కలిపేసేసాను అంతే. ఇంకా దాంట్లో కొత్తగా ఏం చేయలేదు. మిల్లెట్స్ నైట్ నానబెట్టేసాను, మార్నింగ్ బాయిల్ చేసేసుకునేటప్పుడు రాగి పిండి వేసేసాను అనమాట. మిల్లెట్స్ ఉడకగానే రాగి పిండి కలిపేసేసాను. ఇప్పుడు దాంట్లో అయితే మజ్జిగ అయితే కలిపేస్తున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడ తాగాం బాబు మనం? అరుణాచలంలో తాగాం. అరుణాచలం వెళ్ళి ఏం నేర్చుకొని వచ్చాను అంటే ఈ జవాలన్నీ నేర్చుకొని శివయ్య దర్శనం చేసుకొని వచ్చా అని చెప్తా. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ తినేసానండి. తను తినేసారు అన్నమాట. ఏంటి సీడ్స్ మాత్రం ఎక్కువ ఉంచుతారండి, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇవి కూడా వేసేస్తారు. గుర్తు లేకపోతే ఒక రోజు టీవీలు వస్తే అవి కూడా వెళ్ళిపోతాయి. ఈ మాత్రం కర్లో ఇవి అసలు అలానే ఉన్నాయి. ఎందుకు మీకు నానబెట్టి నచ్చవు? నీకు హెల్దీ ఫుడ్ ఎందుకో తెలియదు నాకు. తర్వాత ఖర్జూరము ఇది తినే పద్ధతి ఉంటుంది తెలుసా, నాకు నచ్చవు. ఖర్జూరం ఉంటది కదా, వేసి ఉంటాయి కదా, ఈ నానబెట్టినవి కానీ లేదు అంటే మామూలు ఖర్జూరం అయినా సరే ఇది తింటా ఉంటే ఈ స్వీట్ ఫ్లేవర్ కి ఇవి తెలియవు టేస్ట్. అలా తినాలి. సంవత్సరం నుంచి థ్యాంక్ యూ గురూజీ. ఓకే అండి, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఫినిష్ చేసేస్తాము. బావా ఏమన్నా తీసుకొస్తావా? ఏం కావాలి చెప్పు. ఓన్లీ డైమండ్ రింగేనా? కడుపుకి ఏం పెట్టవా నాకు? మా వారికి పులిహార అంటే ప్రాణం అండి. పాచినొడితో తినమన్నా తింటారు పొద్దున్నే, అంత ప్రాణం. బిర్యానీలకు కూడా అంత సాటిస్ఫై అవ్వరు. ఆవు పులిహార ఎలా ఉంది? ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకా కర్రీస్ ఏం లేదు, ఓన్లీ పులిహార పెరుగు. అదిరిపోయిందా? ఓకే ఓకే, ఎంజాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చిన్న చిన్న వాటితో కూడా ఇలా సంతోష పెట్టచ్చు. ఓకే, ఏ మూవీ పెడుతున్నారు? ఓటీటీలో చూస్తున్నారు. ఏం పెట్టాలా అనేది కాదండి. మా వారు టీవీ రోజు వచ్చి తనకు కూడా తెలీదు, తినేటప్పుడు ఏదో ఒకటి పెడదాం అనుకుంటారు. చివరికి ఏం పెట్టరు, తినేసేసి ఏదో ఒక ఫోన్ వస్తుంది, కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే జరిగిద్ది. ఏం పెట్టరు, పూర్తిగా అసలు ఏది చూడరు. డైలీ అంతే జరిగిద్ది. మీరు గమనిస్తున్నారు అసలు ఆ విషయం? చూసేంత టైం ఉండదు, వెళ్ళిపోతారు. వస్తారు, ముందు మాత్రం టీవీ పెడతారు, ఏదో ఒకటి చూద్దాం అన్నట్టు పెట్టబోతారు. కాకపోతే ఏది సెట్ అవ్వదు. సర్చింగ్ తోనే టైం అంతా అయిపోయింది అండి. ఈ రోజు అయితే ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం స్పెషల్గా కోసం అని చెప్పేసి పావుబాజీ అయితే చేస్తున్నాను. పావుబాజీ స్పెషల్ చేస్తున్నా ఈ రోజు అయితే. మా వారికి ఫేవరెట్ అండి ఇది కూడా. తనకి ఏంటంటే బయట చేస్తారు కదా, విజయవాడలో ఒక ప్లేస్లో మేము విజయవాడలో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తూ తింటూ ఉండేవాళ్ళము. అప్పుడు ఇంత డైట్లో ఇంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం కాదులేండి. ఏదో ఒక 10 రోజులు చేసేవాళ్ళం, మళ్ళీ ఒక 20 రోజులు మానేసేవాళ్ళం. అలా ఉండేది. సో విజయవాడలో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాము, బయట తింటూ ఉంటాం కదా. సో అలా ఒక చోట అయితే కొంచెం మా వారికి బాగా ఇష్టం అనమాట. పావుబాజీ అంటే వాళ్ళకి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఇంకా ఈరోజు అయితే నేను ఇంట్లోనే చేస్తున్నా. మేము ఉండే ప్లేస్లో అయితే పావుబాజీలు ఇలాంటివి అయితే దొరకవండి. పానీపూరి అంతవరకు అయితే దొరుకుతాయి కానీ పావుబాజీ అవి దొరకవు. సో ఇంక తను కూడా ఎక్కడ తినడానికి ఇష్టపడరు, ఆ ప్లేస్లోనే తినడానికి ఇష్టపడతారు. సో నేను ఆ టేస్ట్ని అలా చేయటానికి అయితే ట్రై చేసా. ఇక ఉందో లేదో ఇక తను చెప్పాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఈ బన్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇదైతే చేశాను. ఇప్పుడైతే ఇదైతే ఫ్రై చేస్తున్నాను. అయిపో ఎలా ఉంది? మా వారికి పావుబాజీలు కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి, అవి అక్కడే తినాలి అన్నంత ఫేవరెట్స్. బాగుంది కదా? చాలా బాగుంది.
ఇప్పుడు ఫలూదా ఉందనుకోండి, గుణదల్లోనే తింటారు, ఇంకెక్కడా తినరు. అది ఇష్టం కదా, కాంప్రమైజ్ అయ్యి వేరే చోట ట్రై చేద్దాం అలా ఏం ఉండదు. అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి విజయవాడలోనే మా వారు సగం సర్వీస్ అక్కడ అయిందని చెప్పాలి, ఇప్పటి వరకు చేసిన దాంట్లో. అక్కడ తింటేనే బాగుండిద్ది. నాకు ఏ ఐటమ్ ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే అండి, ఎందుకు బాబా వెళ్ళిపోదాం లేట్ అయిపోయిద్ది అని చెప్పి అన్నా సరే, నీకు నా ఫలూదా నీకు అవసరం లేదు అలా అయితే అని చెప్పేసి నన్ను ఉడికిచ్చి నన్ను ఏదో ఒకటి అన్ని అక్కడికి తీసుకెళ్ళి అది తింటేనే ఆయనకి సాటిస్ఫై అయ్యిద్ది. కొన్ని ఐటమ్స్ కొన్ని ఇప్పుడు నేనైనా అంతే అండి, ఏదైనా బాగుంది అన్నానంటే ఇంకా అది అక్కడికే తీసుకెళ్ళాలి, ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలి. అదేదో ఒక్కొక్కసారి అలా సడన్ గా బాగుంది. సరే మంది ఎలా ఉంది? అదిరిపోయిందా? సాటిస్ఫైనా? ఓకే వస్తున్నాం, మాది రెడీ అవుతుంది ఇక్కడ. అబ్బా వీడియోస్ తీస్తా ఉంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. ఆయన్ని వీడియో తీస్తున్నాను కదా, ఇప్పుడు నా చూడండి ఎలా అయిపోయిందో. ఏం పర్వాలా ఇంకా లేదు, ఇంకా షేరింగ్ లేదు, మీద అయిపోయింది. ఇంకా నేను వీడియో ఆఫ్ చేసేస్తున్నా, ఇంకా షేర్ చేసుకున్నాం వద్దు. నాకు ఇలా మాడితే చాలా ఇష్టం. అది చూడు ఆపేస్తున్నా. ఓకే అండి, ఈ రోజు ఈవినింగ్ అయితే దీంతో అయితే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు 5కి అయితే ఇంకా ఇది కంప్లీట్ చేస్తున్నాం.